అందరికీ నమస్కారం. మన ఛానల్ కి స్వాగతం. నేను మీ అన్వేష్. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక యాత్రకు తీసుకువెళ్ళబోతున్నాను. మా కుటుంబంతో కలిసి ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రలోని పవిత్ర క్షేత్రాలైన మాహూర్ రేణుకా మాత మరియు దత్తాత్రేయ స్వామి ఆలయాల వరకు చేసిన ప్రయాణ విశేషాలు ఈ వీడియోలో మీరు చూడవచ్చు. మా ప్రయాణం మన ఆదిలాబాద్లో ఎంతో ఉత్సాహంగా మొదలైంది. కుటుంబం అంతా కలిసి ఇలాంటి యాత్రలకు వెళ్తున్నప్పుడు ఆ సంతోషమే వేరు. రోడ్డు మీద సాగే ప్రయాణం, కిటికీలోంచి కనిపించే ప్రకృతి, అందరం కలిసి పంచుకునే చిరుతిళ్ళు, ఇవన్నీ ఒక తీపి జ్ఞాపకం. ఈ రోజు మనం కేవలం ఒక ప్రదేశానికి వెళ్ళడం లేదు, అమ్మవారి ఆశీస్సుల కోసం ఒక పవిత్ర మార్గంలో అడుగులు వేస్తున్నాం. నేను డ్రైవింగ్ చేస్తుంటే నా భార్య సహస్ర పాటలు పాడుతూ, పిల్లల అల్లరితో ఈ ప్రయాణం ఎంతో సరదాగా సాగింది. మా నాన్న శ్రీనివాస్ గారు మరియు అమ్మ ఉమా జ్యోతి గారు కూడా మాతో ఈ యాత్రలో ఉండటం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. మాహూర్ కొండల దగ్గరకు రాగానే వాతావరణమే మారిపోయింది. 51 శక్తి పీఠాలలో ఒకటిగా వెలుగొందుతున్న రేణుకా మాత క్షేత్రం ఇది. మెట్లు ఎక్కుతున్న కొద్దీ చుట్టూ ఉన్న అడవులు, ఎత్తైన కొండలు మనసును పరవశింపజేస్తాయి. తాతయ్య శ్రీనివాస్ గారి చెయ్యి పట్టుకుని జ్యోతి మరియు లడ్డు, ఒకరికొకరు తోడుగా ఆ మెట్లు ఎక్కడం మన కుటుంబ బంధాన్ని మరింత గుర్తు చేస్తుంది. కొండపై వీచే గాలి, ఆ ప్రకృతి సౌందర్యం చూస్తుంటే మనసు పులకించిపోతుంది. అమ్మవారి సన్నిధికి చేరుకోగానే ప్రయాణపు అలసట అంతా మాయమైపోతుంది. ఆ గర్భాలయంలోని దివ్యత్వం, ధూప దీపాల సువాసనలు, గంటల శబ్దం మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఆ తల్లిని చూడగానే భక్తితో తల వంచి, మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకున్నాం. అమ్మ ఉమా జ్యోతి గారు, సహస్ర, పిల్లలు ఎంతో భక్తితో అమ్మవారికి నమస్కరించుకున్నారు. అమ్మవారి దర్శనం కలగడం నిజంగా మన అదృష్టం. తర్వాత మేము దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి చేరుకున్నాం. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని కొలువున్న ఈ కొండ ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వీచే చల్లని గాలి, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామస్మరణ మనల్ని మరో లోకానికి తీసుకెళ్తుంది. కాసేపు అక్కడ నిశ్శబ్దంగా కూర్చుంటే కలిగే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అక్కడ పంచుకున్న ఆధ్యాత్మిక క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ యాత్రలో కేవలం దైవ దర్శనమే కాదు, మనమందరం కలిసి గడిపిన ప్రతి నిమిషం ఎంతో విలువైనది. కొండపై పిల్లల అల్లరి, అందరం కలిసి పంచుకున్న భోజనం, ఇవే మనల్ని ఎప్పుడూ కలిపి ఉంచే జ్ఞాపకాలు. మన ఇంటికి తిరిగి వెళ్తున్నా
ఈ పవిత్ర క్షేత్రాల శక్తి మనతోనే ఉంటుందని అనిపిస్తోంది. పిల్లలు జ్యోతి లడ్డులకు మన సంస్కృతిని, భక్తిని పరిచయం చేయడం కూడా ఒక మంచి అనుభవం. మా యాత్ర ఎన్నో మధుర స్మృతులతో, అమ్మవారి ప్రసాదంతో ముగిసింది. మాహూర్ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది భక్తి మరియు ప్రేమల కలయిక. ఈ దీవెనలు ఎల్లప్పుడూ మన కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ, జై మాతా దీ. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. మా ప్రయాణ విశేషాలను వీక్షించినందుకు, మాకు మద్దతుగా నిలుస్తున్నందుకు మీ అందరికీ పేరుపేరున ధన్యవాదాలు.